అందరికీ మన్నతండి. మిషన్ సంఘము శుక్రవారం బలారాధనకి మీ అందరికీ స్వాగతం. అందరూ మరి లైవ్కి వచ్చి ఉన్నారని ఆశిస్తున్నాను. ఈరోజు బలారాధన కూడా చేసుకుందాం. అందరూ సిద్ధపడండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ వచ్చండి. కృపమైన కరుణమైన దయామయుడైన తండ్రి, వందనములు స్తోత్రములు తండ్రి. రెండు నా తండ్రి గాను కుమారుని గాను పరిశుద్ధాత్మ గాను సన్నిధికి వచ్చేయమని ప్రార్థన చేస్తున్నాం. మా తండ్రి గారైన దావదసయ్య గారి ఆత్మను దూతలను పరలోక పరిశుద్ధులను కూడా మాతో ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడిచిన దైవమానవుడు మాతో ఉండి మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఇంతవరకు మాకు తోడుగా ఉన్న దేవా నీకు వందనాలు స్తోత్రములు. గత శుక్రవారం నుంచి శుక్రవారం వరకు మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించినందుకే వందనములు. నీ రెక్కల చాటున భద్రం చేసుకుని దీవించి సహాయము దయచేసినందుకు వందనములు స్తోత్రములు. మమ్మలను మా జనాంగములను మాకు కలిగిన సమస్తాన్ని మీరు దీవించి ఆశీర్వదించినందుకే వందనములు స్తోత్రములు. లోకములో ఉన్న సమస్యలను దీవించి ఆశీర్వదించినందుకే వందనములు స్తోత్రములు. ఇదిగో ప్రభువా, లోకంలో ఉన్న కరోనాను తగ్గుదల పట్టించి లోకానికి సమాధానం దయచేస్తున్నందుకే వందనములు స్తోత్రములు చెల్లించుకొనిచున్నాము. మరి యొక్క తరుణము నీ సన్నిధిలో నిన్ను ఆరాధించుకోవడానికి మా అందరికీ ఇచ్చిన ఈ గొప్ప భాగ్యము కొరకై నీకు వందనములు స్తోత్రములు చెల్లించుకొనిచున్నాము. తండ్రి, దీవించండి, ఆశీర్వదించండి. ఈరోజు నేను కార్యక్రమాన్ని గొప్పగా ఘనముగా జరుగులాగా, నీకు మహిమకరంగా జరుగులాగా దీవించండి. అన్నిటిలోనూ మహిమ ఘనత కీర్తి ప్రభావాన్ని మీరు పొందుకొనొచ్చు. ఆరాధన దీవెనలతో బలారాధన దీవెనలతో మెండుగా నిండుగా మమ్మల్ని అందరినీ దీవించి ఆస్వాదించమని యేసు ప్రశస్త నామమున మిక్కిలి వినయముతో బ్రతిమాలుడిని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. కీర్తి ప్రభావము ఆయనకే కలుగునుగాక. ఆమేన్. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మను ఆదియందును ఇప్పుడును ఎల్లప్పుడూ యుగాయుగమును ఉండునట్లు మహిమ ఆయనకే కలుగునుగాక. ఆమేన్. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మ ఆదియందు ఇప్పుడును ఎల్లప్పుడూ యుగాయుగమును ఉండునట్లు మహిమ ఘనత కీర్తి ప్రభావములు ఆయనకే కలుగునుగాక. ఆమేన్. సైన్యులకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. ఆమేన్. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. ఆమేన్. సైన్యులకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. ఆమేన్. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకు ఇష్టులైన జనులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. ఆమేన్. యేసు నీ తలపే నాకు ఎంతో హాయి. ప్రభు యేసు నీ తలపే నాకు ఎంతో హాయి. యేసు నిన్ను తలంపగానే హృదయమానందముతో నిండు నీ సముఖమున ముఖము జోచుచు వాసము చేసి నపుటేట్లు
తలపే నాకు ఎంతో హాయి ప్రభు యేసు నీ తలపే నాకు ఎంతో హాయి నీ నామ స్వర మాధుర్యంబు నా నాలుక పాడంజాలదు నీ నామ స్వర మాధుర్యంబు నా నాలుక పాడంజాలదు మానసము వర్ణిపానే రదు జ్ఞాన శక్తి కనుగొన జాలదు యేసు నీ తలపే నాకు ఎంతో హాయి ప్రభు యేసు నీ తలపే నాకు ఎంతో హాయి విరిగిన మతి కాశ నీవే వినయుల కానందమీవే విరిగిన మతి కాశ నీవే వినయుల కానందమీవే దొరలి పడిన నేతుదు నీవే దొరకు వాడవు నీవే వెదకిన యేసు నీ తలపే నాకు ఎంతో హాయి ప్రభు యేసు నీ తలపే నాకు ఎంతో హాయి అందరికీ నమ్మకండి. ఆరాధనలోకి వెళ్దాం, ప్రార్థన చేసుకుందాం. అందరికీ మన తండ్రి ఆరాధన చేసుకుందాము. ఆరాధన కొరకు ప్రార్థన. మహాపరిశుద్ధుడా, నీ పాదముల పనులు లెక్కలేని స్తోత్రములు. రండి నాయన, తండ్రిగా కుమారుడుగా పరిశుద్ధ ఆత్మగా పరలోక ఋషుల్ని పరలోక భక్తుల్ని మా తండ్రి గారు అనే దేవసాయి గారి ఆత్మను మీరు మా మధ్య ఉంచి ఉన్నారని నమ్ముచి ఉన్నాము. మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి, మిమ్మల్ని కొనియాడుకోవడానికి ప్రభా మరి ఒకసారి మీ సన్నిధిలోకి వచ్చి ఉన్నాం బాబు. నాయన తండ్రి, పరిశుద్ధాత్మగా మీరు మాకు సహాయము దయచేయమని అడుగుచూ ఉన్నాము. యువబిడ్డలైన వారు మరి నాయన ఎక్కడెక్కడైతే ఉన్నారో నాయన తండ్రి, వాళ్ళ స్థలాన్ని నీకు సమర్పించుకుంటున్నాం బాబు. వాళ్ళ జీవితాలు మీకు సమర్పించుకుంటూ ఉన్నాము నాయన. ఈ లైవ్ ద్వారా ప్రభా వాళ్ళకి రావాల్సిన దీవెనలు ప్రతి బిడ్డలకి మీరు దయచేయండి. ఆరాధన పొడుగున విరిగి నలిగిన హృదయముతో మిమ్మల్ని ఆరాధించి భయముతో భక్తితో ప్రభా మిమ్మల్ని కొనియాడే భాగ్యాన్ని మా జీవితాలకి దయచేయమని, సహాయము దయచేయమని ఇదిగోని బిడ్డ నిలవబడి వాక్యము బోధిస్తుండగా ప్రభా నీవే మాకు బోధించమని, ఏ వాక్యము ఎవరికి అవసరమో అది మాత్రమే మీరు దయచేయమని అడుగుచూ ఉన్నాం బాబు. నాయన తండ్రి, లోకములో ఇదిగో కరువు వచ్చి ఉన్నది, అన్నీ వస్తున్నాయి నాయన ప్రభా. నీ వాక్యము కూడా నాయన కరువు అవుతుందని చెప్పి ప్రభా ఇదిగో లైవ్ల ద్వారా ఎంతోమంది పాస్టర్ల ద్వారా ప్రభా నాయన తండ్రి నాయన ఈ వాక్యాన్ని మీరు వినిపిస్తూ ఉన్నారు. బిడ్డలైన వారు బద్దకించకుండా ప్రభా నాయన తండ్రి శ్రద్ధతో భయముతో ప్రభా ప్రతి ప్రార్థన ప్రతి వాక్యము ఇలాగున సహాయము దయచేయమని, మీ అందు భయభక్తులుగా నాయన తండ్రి నడుచుకునే భాగ్యాన్ని ప్రతి బిడ్డలకి దయచేయమని, నాయన నీ బల్ల దగ్గరికి వస్తున్న మాకు నాయన తండ్రి మా ఆత్మ శరీర ప్రాణములు నీకు సమర్పించుకుంటూ ప్రభా నాయన తండ్రి నాయన మీరు చేసిన త్యాగాన్ని నాయన మేము గుర్తు చేసుకునే ప్రభా ఆ శరీర ఆహారాలు మేము తీసుకుంటుండగా నాయన తండ్రి అవి మాలోకి వెళ్ళినప్పుడు తాపంతో నీ సన్నిధి కోసము నీ పరలోక రాజ్యము కోసము మేము ఎదురు చూసే బిడ్డలుగా మమ్మల్ని ఉంచమని, ఈ లోకపు పనుల్లో మునిగి నాయన తండ్రి నీ రాకడను నిర్లక్ష్యము చేయకుండా ప్రభా నాయన తండ్రి ఆ ప్రభు సంస్కారము మేము పొందుకుని ప్రభా నాయన నీ రాకడికి మేము ఎదురు చూసే భాగ్యాన్ని మీరు మాకు దయచేయమని త్వరగా రానియున్న యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఆరాధన.
తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. స్తుతి ప్రార్థన. ఓ దేవా, తండ్రి గాను కుమారుడు గాను పరిశుద్ధాత్మ గాను ప్రత్యక్షమైన తండ్రి, నీ ప్రత్యక్ష నిమిత్తమే నీకు అనేక స్తోత్రములు. ఇప్పుడు నిన్ను ఆరాధించు కృపా సమయము దయచేసినందుకు వందనములు. దూతలు పరలోక పరిశుద్ధులు నిన్ను స్తుతించుచున్నప్పటికీ మా స్తుతులు కూడా కోరుకునుచున్న నీకు అనేక స్తుతులు. నువ్వు కలుగు చేసిన సమస్త సృష్టిని బట్టి నీకు ఘనత కలుగుచున్నది. సృష్టి అంతటితో పాటు మేము నీకు నమస్కరించుచున్నాము. ఆరాధన పొడుగునా నీకు కీర్తి కలిగినట్లు ఇక్కడి విషయములన్నిటినీ దీవించమని ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, ప్రభు నందు ప్రియులారా, మనం అతి పరిశుద్ధుడైన దేవుని సన్నిధికి వచ్చినప్పుడు పూర్తిగా సర్వారాధనలో ప్రవేశింపక పూర్వము మన పాప స్థితిని ఒప్పుకుని క్షమాపణ పొందుట మనతో మేలు. మనము పాపము లేని వారమని చెప్పుకునేడలా మనలో సత్యం ఉండదు. మన పాపను మనం ఒప్పుకునేడలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రముగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకునేడలా ఆయన అబద్ధికునిగా చేయవారు మౌదుము. ఆయన వాక్యము మనలో నుండదు. తన అతిక్రమణ పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము పొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషణించబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. మన పాపములు ఒప్పుకుందుము. దయచేసి అందరూ నాతో చెప్పండి. పరిశుద్ధుడు దేవా, మేము మా జన్మను బట్టి పాపులమై ఉన్నాము. తలంపును బట్టి చూపును బట్టి పాపులమై ఉన్నాము. వినుటను బట్టి మాటను బట్టి పాపులమై ఉన్నాము. ప్రవర్తన బట్టి క్రియలను బట్టి పాపులమై ఉన్నాము. నీ కృపను పొందుటకు మేము అయోగ్యులు. మమ్మును క్షమించుమని నీ కుమారుని పరిముఖముగా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, తండ్రి తన అపరిమితమైన ప్రేమను బట్టి ప్రేమను బట్టి విశ్వాసులందరూ అన్ని పాపములు క్షమించుచున్నాడు. శిక్షించుటకు ఇష్టపడడు. మన పాపములను జ్ఞాపకము చేసుకున్నాడు. అట్టి తండ్రిని నిత్యము స్తుతించెదము. ఓ తండ్రి, నీవు పరిశుద్ధుడు ఉన్నందున పాపులను అసహించుకొలిసిందిగా కానీ అట్లు చేయక చేరదీసి క్షమించుచున్నావు గనక నీకు అనేక వందనములు. ఆమేన్. తండ్రి అయిన దేవుని తలంచుకునొచ్చు. పాత నిబంధనలోని పాఠము చదవను. సామెతల గ్రంథము 7వ అధ్యాయము 19, 20, 21 ఐగా చదువుతారండి. సామెతల గ్రంథము 7వ అధ్యాయము 19, 20, 21. పురుషుడు ఇంట లేడు, దూర ప్రయాణము వెళ్ళియున్నాడు. అతడు సొమ్ము సంచి చేత పట్టుకుని పోయెను. పొన్నమి నాటి వరకు ఇంటికి తిరిగి రాడు అనెను. అది తన అధికమైన లాలన మాటల చేత వానిని లోపరుచుకునెను. తాను పలికిన ఇచ్చకపు మాటల చేత వాని ఈడ్చుకుని పోయెను. ఈ పరిశుద్ధ వాక్యము దేవుడు దీవించును గాక. ఆమేన్. కుమారుడైన తండ్రిని తలంచుకొనుచు సువార్తలోని పాఠము చదవలను. లూకా సువార్త 20వ అధ్యాయము 37, 38 చార్లీ చదువుతాడండి. లూకా సువార్త 20వ అధ్యాయము 37, 38. But that the dead are raised, even Moses showed in the passage about the brush, where he calls the Lord of God of Abraham and the God of Isaac and the God of Jacob. Now he is not God for the dead, but for the living, for all life of him. May God bless you, church. Amen. పరిశుద్ధాత్మ తండ్రిని తలంచుకునుచు పత్రికలోని పాఠము చదవలను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4, 5 పావుని చదువుతుందండి. 6వ అధ్యాయం కూడాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4 నుంచి 6 వరకు. Let each of you look not only to his own interest, but also to the interest of others. Have this mind among yourselves, which is yours in Christ Jesus, who, though he was in the form of God, did not count equality with God a thing to be grasped. May God bless his words. Amen. వాక్యం ఇచ్చిన తండ్రికి స్తుతి. త్రియేక దేవుడైన దేవ,
భూమి ఆకాశముల కంటేను వెండి బంగారముల కంటేను గొప్ప దానమును నీ గ్రంథమును మాకు దయచేసినావు కాబట్టి నీకు అనేక కృతజ్ఞతా స్తోత్రములు. నీవు స్వయముగా మాకు చెప్పవలసిన మాటలనియు ఈ పుస్తకములు ఇమిచ్చినావు గనక నీకు మా వందనములు సమర్పించుకునిచున్నాము. మన విశ్వాసం ఒప్పుకుందాం. అందరూ నాతో చెప్పండి. దేవుడు ఆది అంతము లేని దేవుడని నేను నమ్ముచున్నాను. ఆయన ప్రేమ, న్యాయము, పరిశుద్ధత, శక్తి, జ్ఞానము, జీవము, స్వతంత్రత, సర్వవ్యాపకత్వము ఈ మొదలైన శుభలక్షణములతో నిత్యము మహా తేజోమయముగా ప్రకాశించుచున్నాడని నమ్ముచున్నాను. యేసుక్రీస్తు ప్రభు రూపమునకు మనుషుడుగాను అనాది స్థితిని బట్టి దేవుడు గాను సంచరించుచు దివ్య బోధన మూలముగాను అద్భుతమగు ఉపకారముల మూలముగాను నా పాపములు, నా వ్యాధులు, నా శిక్షలు తన శిలువ మ్రానుపై వేసుకుని మరణమూట మూలముగాను ఆయన సమాధిలో నుండి మూడవ నాడు వెలుపలికి వచ్చి పరలోకమునకు వెళ్ళుట మూలముగాను తన నిజదేవ స్థితిని ప్రేమను వెల్లడించినాడని ఇప్పుడు అందరి నిమిత్తమే విజ్ఞాపన ప్రార్థన చేయించున్నాడని ఆయన రెండవ మారు సంఘమును కొనిపోటకు మేఘాసీనుడై వచ్చిననియు మిగిలిన వారికి 7 ఏండ్ల శ్రమ కలుగుననియు తర్వాత క్రీస్తునకును జరుగు యుద్ధములో అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త నరకములో వేయబడుదురని సాతాను పాతాళములో 1000 ఏండ్లు బంధింపబడనని ఆ తర్వాత ప్రభు భూమి మీద 1000 ఏండ్లు పరిపాలన చేయననియు తర్వాత ఆయన సజీవులకును మృతులకును తీర్పు తీర్చుననియు నమ్ముచున్నాను. క్రీస్తు ప్రభు పాతాళంలోని సాతానును విడిపింపగా అతడు భూమి మీదకి వచ్చి గోగు మాగోగు అను పేర్లు గల సైన్యములను ఏర్పరచుకుననియు అతడు దేవునితో యుద్ధము చేసి ఓడిపోననియు క్రీస్తు అతనిని నరకములో పడవేననియు నమ్ముచున్నాను. అటు తర్వాత ఆయన అందరికును తీర్పు విధించుననియు అవిశ్వాసులను నరకములోనికి పంపివేయననియు నమ్ముచున్నాను. తుదకు భూమి మీద ఉన్న పరిశుద్ధులందరూ ఏక సంఘముగా నుండుట వలన భూమి పరలోకములో ఒక భాగమోననియు క్రీస్తు ప్రభు పరలోకములోను భూలోకములోను ఉండుననియు నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. ఈయన తండ్రితోను కుమారునితోను ఏక దేవుడుగానే ఉండి పనిచేయుచున్నాడనియు ఈయన ఆవేశములనే దైవ గ్రంథము వ్రాతలోనికి వచ్చినదనియు ఈయన వెలిగింపును బట్టి అర్థమననియు తండ్రి ఉద్దేశించిన రక్షణ అనగా కుమారుడు తన అమూల్యమైన రక్తము వలన గడించి పెట్టిన రక్షణ పరిశుద్ధాత్మయే విశ్వాసికి అందించిననియు నమ్ముచున్నాను. తండ్రి కుమారులతో పాటు ఈయన కూడా సమానముగా ఆరాధన నందదగు దేవుడని నమ్ముచున్నాను. పరిశుద్ధుల సహవాసమును పునరుద్ధానమును నిత్య జీవమును గలవని నమ్ముచున్నాను. ఆమేన్. అందరికీ మన్నతండి. అందరికీ మన్నతండి. మరి ఇంతవరకు దేవాది దేవుడు ఆరాధనలో మనకు తోడుగా ఉన్నారు. మరి విజ్ఞాపన ప్రార్థన చేసుకుందాం. మరి లోకంలో కరోనా బారిన ఎంతోమంది పడిపోయి వారి ఆత్మలు నశించి పోవచ్చున్నాయి. ఈరోజు నా స్నేహితుడు కూడా జననాటి స్నేహితుడు కూడా ఈ కరోనా బారిన పడి మరి అతను కూడా చనిపోవడం జరిగింది. అలా ఎంతోమంది మన బంధుమిత్రులు అందరూ కరోనాకి ఇబ్బందులు పడుతున్నారు. మరి ఆసుపత్రుల్లో చాలామంది ఉన్నారు. ప్రతి ఇంటిలోనూ కరోనా వచ్చి ఇబ్బందులు కలుగుతున్న సమయంలో మరి బలహీనముగా ఉన్న వారందరి కొరకు మనం ప్రార్థన చేద్దాం. మరి దేవుడు వాళ్ళందరికీ సహాయం దయచేయాలన్న
అలాగే మరి ఈ కరోనాన్ని లోకం నుంచి అతి తొందరగా పాతాళానికి దేవుడు తరిమివేయులాగున దేవుని కృప కొరకు కూడా ప్రార్థన చేద్దాం. మరి మన బంధుమిత్రుల, స్నేహితుల, సంఘస్థుల అందరి మరి కుటుంబాల కొరకు, వారి ఆర్థిక ఉన్నతి కొరకు, వారి ఇంటి సమస్యల కొరకు, వారికి ఉన్న అనారోగ్య సమస్యల కొరకు, ప్రతి విధమైన బాధ దేవుడు దూరము చేయలాగున వారందరి కొరకు ప్రార్థన చేసుకుందాం. అందరూ మరి తలలో ఉంచుకుని ప్రార్థనలో ఏకీభవించండి. దేవాది దేవుడు మహిమ కార్యములు చేసే దేవుడు మన చెంత ఉంటారు. మరి మనం ప్రార్థన చేసుకుందాం. స్తుతి 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 స్తోత్రం 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 స్తుతి 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 స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడు 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 అని కెరూపులతో షెరూపులతో నిత్యము కొనియాడబడుచున్న ప్రియ పరలోకపు తండ్రి, మీ దివ్య నామమునకు వందనములు స్తోత్రములు నాయనా. ఆకాశములకు మహాకాశములకు భూమి మీద ఉన్న సమస్త జీవకోటికి దేవుడునై ఉన్నాను తండ్రి. నాయనా నీకు వందనములు స్తోత్రములు ప్రభువా. మమ్మల్ని ప్రభువా దీనులమైన మాకును దేవుడు వేయి ఉన్న తండ్రి నీకు వందనాలు స్తోత్రములు ప్రభువా. ఎల్లప్పుడూ నాయనా స్తుతింపబడుచు నాయనా కెరూపులతో షెరూపులతో ప్రధాన దూతలతో నాయనా ప్రభువా స్తుతించబడుచున్నప్పటికీ నీ దీనులమైన మా స్తుతులు కూడా కొరుకునుచున్న ప్రియ పరలోకపు తండ్రి, లోకరక్షకానికి వందనములు స్తోత్రములు తండ్రి. నాయనా ఇదిగో ప్రభువా ఈ మధ్యాహ్న కాల సమయమందు నీ బంగారు పాద పద్మములు పట్టుకుని బతిమాలుచున్నాము నాయన. ఈ లోకంలో ఉన్న ఈ కరుణ గురించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆ భయంకరమైన విషసర్పమును ప్రభువా లోకము నుంచి తొలగించినైనా సహాయమును దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అలనాడు మోషే గారికి ప్రభువా నా తండ్రి ఇశ్రాయేలు ప్రజలను విషసర్పములు నైనా ప్రభువా కాటు వేయగా ఎన్నో లక్షల మంది మరి చనిపోవచ్చుండగా నా తండ్రి నైనా నీవునైనా ప్రభువా మోషేతో మాట్లాడి ప్రభువా ఇదిగో విషసర్పమును ప్రభువా నా తండ్రి బారి నుంచి ప్రజలను కాపాడటానికి నేను ముందుకు వచ్చి ఉన్నానని వారందరినీ ఆయన కాపాడి సహాయమును దయచేస్తున్న దేవాది దేవ, అట్టి రీతిగా నైనా ఈ లోకములు ఇప్పుడు ఈ కరోనా విషయంలో బాధపడుచున్న ప్రతి ఒక్కరి కొరకు నీ కృప, నీ కరుణ, నీ దయా చూపించి రక్షణ కలుగచేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. నాయన ఇదిగో ప్రభువా ఎంతోమంది నశించిపోవచ్చున్నారు ప్రభువా, ఎంతోమంది నిద్రిస్తున్నారు తండ్రి, ఎంతోమంది చనిపోవచ్చున్నారు ప్రభువా. ఇదిగో నా స్నేహితుడు ప్రభువా ఈ ఉదయ కాలం ముందు నైనా నిద్రించి ఉన్నాడు, చనిపోయి ఉన్నాడు ప్రభువా. ఆ బిడ్డ యొక్క ఆత్మకు శాంతి చేకూర్చి మరి అన్యుడై ఉన్నాడు తండ్రి. నాయన ప్రభు నిన్ను ఎరగని వాడై ఉన్నాడు తండ్రి. ఆయనను ఆ బిడ్డని ప్రభువా నా తండ్రి నీ రాజ్యంలోకి చేర్చుకోమని, ఆ ఆత్మ నాయన పరలోక రాజ్యములోకి చేరులాగన ప్రభువా మరి నరకాగ్నికి ఆ ఆత్మ వెళ్ళిపోకుండా కాపాడమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మరియు నాయన ఎంతో ఆ కుటుంబానికి ఓదార్పును దయచేయండి ప్రభువా. నాయన చిన్న బిడ్డలు ప్రభువా ఆ కుటుంబానికి ఓదార్పును దయచేసి సమాధానము దయచేయండి. ఇలాగ నాకు తెలియక ఎంతోమంది నిద్రిస్తున్నారు తండ్రి, ఎంతోమంది మరణిస్తున్నారు నాయన. యేసయ్యానికి వందనాలు. కృప చూపించండి ప్రభువా, సహాయమును దయచేయండి ప్రభువా. వారి ఆత్మలను ఆకట్టుకోండి ప్రభువా, ఆత్మల రక్షణ కలుగచేయండి, విశ్రాంతి కలుగచేయండి ప్రభు. యేసు వందనాలు. అలాగే ఆసుపత్రుల్లో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాము. తొందరగా కోలుకుని వారు తిరిగి గృహమునికి వెళ్ళి వారి బంధువులను చూసే భాగ్యాన్ని దయచేయండి. అలాగే ఎవరైతే మరి ఇదిగో ప్రభువా హార్ట్ ప్రాబ్లమ్స్తో ఉన్నారో, ఎవరైతే మరి కిడ్నీ ప్రాబ్లమ్స్తో ఉన్నారో, ఎవరైతే లంగ్స్ ప్రాబ్లమ్స్తో ఉన్నారో, ఎవరైతే బలహీనముగా ఉన్నారో వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆయన ఈ భయంకరమైన కరోనా సమయంలో ప్రభువా వారికి వచ్చిన ఈ యొక్క అస్వస్థతలను తొలగించి సమాధానము దయచేయమని ప్రార్థన చేస్తున్నాము. అందరి ఆరోగ్యములను కాపాడే దేవుడు అయినావు తండ్రి. ఇదిగో ధనము కాదు శాశ్వతమని సెలవిచ్చావు. అవును తండ్రి, నువ్వు ధనము కాదు శాశ్వతము తండ్రి. ప్రేమ నాయన అనురాగము శాశ్వతమైనది. ఆయన ఈ ప్రేమ అనురాగాలతో ప్రభువా నిన్ను గెలుచుకొని ప్రభువా మా ఆత్మలు ప్రభువా నిత్య నరకాగ్నికి వెళ్ళకుండా నీ యొక్క పరలోక రాజ్యములో సేద తీర్చుకునే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. వందనములు స్తోత్రములు ప్రభువా.
ఇదిగో ఈ కరోనాల వల్ల ఉద్యోగాలు పోగొట్టుకుని సకము జీతములతో ప్రభువా బాధపడుచున్న బిడ్డలందరినీ నీకు సమర్పణ చేస్తున్నాను తండ్రి. ఆదుకోండి ప్రభువా. నాయనా ఇదిగో నైనా జీవనోపాధి అతి కష్టమైపోయి ఉన్నది ప్రభువా. బ్రతుకు తెరువు అతి కష్టమైపోయి ఉన్నది ప్రభువా. అయ్యో ఇండియా దేశంలో ఎంతోమంది నైనా తినడానికి తిండి లేకనైనా, నైనా పని చేసుకోవడానికి పని లేకనైనా, సంపాదన లేక ఇబ్బందులు పడుచున్నారు ప్రభువా. వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాము తండ్రి. నీవు తప్ప ఎవరు ఆదుకుంటారు నైనా, నీవు తప్ప ఎవరు సహాయము చేస్తారు తండ్రి. కృప చూపించి ఆదుకోండి ప్రభువా. ఆయన ఆకాశ వర్షములను ప్రభువా కురిపించినైనా ప్రభువా వారికి కావలసిన ఆయన ఈవులు దయచేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. వందనములు స్తోత్రములు ప్రభువా. అలాగే ఇదిగో లోకంలో ఉన్న సంఘములన్నిటిని దీవించండి, సార్వత్రిక సంఘములన్నిటిని దీవించండి. ఆయా పరిచర్య చేస్తున్న దైవ సేవకులను దీవించండి. ఇదిగో ప్రభువా నా తండ్రి, మరి ఒక దైవ సేవకులు గురువా మరి అస్వస్థతగా ఉన్నారని ప్రభువా వర్తమానం వచ్చి ఉన్నది. వారి కొరకు ప్రార్థన చేస్తున్నాము. స్వస్థత దయచేసి అయినా సమాధానం దయచేయండి. మీ బిడ్డలైన వారు 10 మందికి మంచి మాటలు చెప్పి దేవుని వైపు, నిజమైన దేవుడి వైపు, లోక రక్షకుడి వైపు తిప్పే వారిని ప్రభువా నీవు కాపాడాలి ప్రభువా. ఈ సహాయమును దయచేయండి. అలాగే నాయన ఇదిగో ప్రభువా మరి ఈ లోకములోకి ఒక నూతన ప్రభువా బిడ్డను ప్రభువా మరి నానికి అలాగే మరి భవానీకి నైనా మీరు దయచేసి ఉన్నారు ప్రభువా. ఆ ఆడబిడ్డను ప్రభువా నా తండ్రి నైనా మరి మీరు ఈ లోకంలో ఈ వారంలో దయచేస్తున్నారు కాబట్టి వారికి ఆయన కృపా సమాధానం దయచేసి ఆ బిడ్డను దీవించి ఆశీర్వదించమని, ఈ కరోనా సమయంలో బిడ్డకి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ లేకుండా ఆయన తల్లి బిడ్డ క్షేమంగా ఉండులాగా కృప చూపించి సహాయంలో దయచేయమని ప్రార్థన చేసినాం. అలాగే ఎంతోమందినైనా ఆయన జన్మము పొందుకుని ఈ లోకానికి వచ్చి ఉన్నారు ప్రభువా. ఇదిగో వారి యొక్క బంగారు భవిష్యత్తునైనా ఆయన మీరు తీర్చిదిద్దండి ప్రభువా. ఇదిగో ఈ లోకమునికి వచ్చిన వారి కొరకు, ఈ లోకమును విడిచి వెళ్ళిపోయిన వారి కొరకు, ఈ లోకములో ఉన్న వారి కొరకు మేము ప్రార్థన చేసినాము. ఆయన అందరూ నా బిడ్డలే అన్నావు నా తండ్రి. ఆయన నిన్ను ఎరిగిన వారు ఎరగని వారు ఆయన ఏసంటే ఎవరో తెలియని వారు ఎంతోమంది ఉన్నారు ప్రభు. అయినను ప్రభు జాలిగల దేవుడు ఉన్నావు. అందరూ నా బిడ్డలే అని చెప్పావు నా తండ్రి. అందరినీ ఆదుకోనైనా ఇదిగో తగిన సమయము ప్రభువ ప్రతి ఒక్కరిని ఆదుకోనా తండ్రి. ఎవరికి ఏ ఇబ్బందులు ఉన్నాయో మాకైతే తెలియదు నైనా. మీ కృప చూపించి ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి, సహాయం దయచేయండి ప్రభా. మమ్మల్ని అందరినీ కాచి కాపాడండి. ఈ దేశం నుండి ఆ దేశం ప్రపంచ దేశాలను మీరు దీవించండి. ఇదిగో ప్రభువా మరి ఎంతోమంది ప్రార్థన అవసరతలు కోరి ఉన్నారు, వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాము తండ్రి. వందనములు స్తోత్రములు ప్రభువా. ఇదిగో ప్రభా మరి ఈ ప్రార్థన ముగించుకుని నీ బలారాధన సిద్ధము చేస్తేనైనా నేను ఇదిగో యొక్క దేవుని యొక్క విందుని ప్రభువా మేము అందించడానికి మరి నీ బిడ్డలైన వారి దగ్గరికి వెళుతున్నప్పుడు మా మార్గమంతటిలోనూ తోడుగా ఉండి సమాధానము దయచేసి ఇంటికి క్షేమంగా తిరిగి వచ్చేలాగా కూడా కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాము. అలాగే ఇదిగో ప్రభువా ఈ శుక్రవారం నుంచి వచ్చే శుక్రవారం వరకు మమ్మల్ని అందరినీ ఆయన నా అనుకున్న ప్రతి ఒక్కరిని, నా మిత్రులను, నా శత్రువులను, నా బంధువులను, నా స్నేహితులను అందరినీ దీవించి ఆశీర్వదించమని, అంతవరకు ఆయన ప్రభు మనందరినీ సజీవులుగా ఉంచి ఆశీర్వదించమని, మరి అందరినీ కావలసిన జీవులు దయచేయమని, ముఖ్యంగా లోకంలోని కరోనాను ప్రభు తగ్గించి లోకానికి సమాధానము దయచేయమని యేసయ్య అతి పుణ్యనామమున మిక్కిలి వినయముతో బ్రతిమాలుడిని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదిలించెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదిలించెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమయ్యున్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమయ్యున్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదిలించెను.
ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. మూడు 18. నీవు దీనవృత్తి చేసి కొన్నట్లు అగ్నిలో కూటము వేయబడిన బంగారమును నీ దశ మొల సిగ్గు కనబడకుండునట్లు ధరించుకున్నటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగకుండునట్లు నీ కనులకును కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. గత వారం మనం దాని గురించి ధ్యానం చేశాం. మనము ప్రకటన గ్రంథం గురించి 7 సంఘముల గురించి ధ్యానించాం. దేవాది దేవుడు అంత్య దినాలలో మనం ఉన్నాము కాబట్టి మరి లోకములో నాశనము సంభవిస్తుంది, లోకాంతము సమీపముగా ఉంది కాబట్టి లవదోకియా సంఘమును దేవుడు హెచ్చరిక చేస్తున్నారు. క్రీస్తు శకము 1900 సంవత్సరాల నుంచి దేవుని యొక్క 2వ రాకడకు వరకు ఉన్న కాల వ్యవధిలో ఉన్న సంఘాన్ని, ఉన్న లోకాన్ని దేవుడు లవదోకియా సంఘం అని చెప్పి సెలవిస్తున్నారు. ఈ లవదోకియా సంఘము గురించి ఆయన హెచ్చరికలు చేస్తున్నారు. సంఘాన్ని మరి ఆదరిస్తున్నారు, సంఘానికి కావలసిన ధైర్యాన్ని తెలియజేస్తున్నారు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడేది అంటే మన గురించి, ఇప్పుడు మనము ఉన్న ఈ పరిస్థితుల గురించి దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తున్నారు. నీవు ఈ విధముగా ఉంటే నీవు ఈ విధముగా రక్షింపబడతావు, నీవు ఆ విధముగా ఉంటే నీవు నాశనమునకు పోతావు అని చెప్పి దేవుడు ఇక్కడ మనల్ని హెచ్చరిక చేస్తున్నట్టుగా చూస్తున్నాము. ఈ లవదోకియా సంఘము గురించి దేవుడు తెలియజేస్తున్నారు. ఈ లవదోకియా సంఘం ఇది ఇశ్రాయేలు దేశములో లవోకోస్ అనే ఒక చిన్న పట్టణము. ఇది ఒక ఏటు ఒడ్డున ఈ యొక్క పట్టణం ఉన్నట్టుగా మనము ఇక్కడ చూస్తున్నాము. అక్కడి నుంచి మరి ఆది కాలంలో సంఘము అభివృద్ధి అయ్యి లోకములో దేవుని విశ్వసించేవారు లోకములో వెదజల్లి ఉండగా ఈ యొక్క సంఘము గురించి దేవుడు ఏమి చేస్తున్నారంటే మరి హెచ్చరికలు చేస్తున్నారంట. ఆ ప్రదేశము ఎప్పుడు మహాభూకంపాలతోటి అగ్ని పర్వతాలతోటి అది ఉండే ప్రదేశం అంట. ఎప్పుడు మరి భూకంపాలు వస్తూ ఉంటాయంట, అగ్ని పర్వతాలు వస్తూ ఉండేవంట. అలాగే అలాగే మరి రకరకాలైన మరి వస్త్రములు, పట్టు వస్త్రాలు లాంటివి అటువంటివి అక్కడ దొరికేవి. అలాగే కాటుక దొరుకుతుందంట. కాటుక, ఇక్కడ దేవుడు కాటుక గురించి ఎందుకు తెలియజేస్తున్నారు? అసలు కాటుక ఎందుకు మనము పెట్టుకుంటాం? కాటుక అందమునకు కొరకు పెట్టుకుంటున్నామా, లేదంటే ఆరోగ్యము కొరకు పెట్టుకుంటామా? ఇక్కడ దేవుడు ఆ కాటుక గురించి కూడా మనతో మాట్లాడుతున్నారు ఈ రోజున. అంటే ప్రతి చిన్న విషయంలోనూ మనము జాగ్రత్త వహించాలని దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఈ యొక్క లవదోకియా సంఘము నులివెచ్చము ఉందంట. వెచ్చగాను లేదు, చల్లగాను లేదు, నులివెచ్చగా. మనమందరము మరి దేవుని ప్రేమలో అధికముగాను లేము, దేవుని ప్రేమలో అస్సలు లేకుండా లేము. కొంత దేవుడి ప్రేమ కలిగి ఉంటాము, కొంత లోక ప్రేమ కలిగి ఉంటాము. ఈ రెండుని మనం బ్యాలెన్స్ చేసుకుంటూ మన జీవనము సాగిస్తున్నాము. కాబట్టి దేవుడు మన మీద ఉమ్మి వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన ఎంత అసహ్యముగా మనం ఉన్నాము కాబట్టి నేను నీ మీద ఉమ్మి వేస్తానని చెప్పి దేవుడు తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఉమ్మి ఎప్పుడు వస్తుందంటే అసహ్యమైన దానిని చూసినప్పుడు. దేవాది దేవుడు ఉమ్మి వేస్తానని మన ముఖాల మీద ఉమ్మి వేస్తానని చెబుతున్నాడు. ఎందుకంటే అంత అసహ్యముగా మన ప్రవర్తిస్తున్నాము ఇప్పుడు లోకములో. పూర్తిగా మరి దేవుడికి దూరముగాను లేము, పూర్తిగా దేవుడికి దగ్గరగాను లేము. మరి ఈ విధమైన
దౌర్భాగ్య స్థితిలో ఇప్పుడు ఉన్న సంఘము లోకము ఉన్నదని చెప్పి దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నారు. ఈ చరిత్ర కలిగిన ఈ లవదోకియ సంఘము గురించి దేవుడు ఏం చెబుతున్నాడంటే 3:14 చూద్దాం. లవదోకియలలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయుము, ఆమె ననువాడును నమ్మకమైన సత్య సాక్షియు దేవుని దృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేవనగా. తర్వాత 15 కూడా, నీ క్రియలను నేనెరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నునువెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయనుద్దేశించుచున్నాను. చూసారా, దేవుడు ఉమ్మి వేయడానికి నేను ఉద్దేశము కలిగి ఉన్నాను అని చెప్పి ఇందాక మనం మాట్లాడుకున్న విధముగా ఇక్కడ ఈ సంఘాన్ని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. అంటే ఇప్పుడున్న లోకాన్ని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ఎవరు మంచివారుగా లేరు, ఎవరు చెడ్డవారుగా లేరు. అందరూ మరి నటనా జీవితాన్ని కలిగి ఉన్నారు, నటించుతున్నారు. ఈ లోకంలో ఉన్నంత కాలము నటిస్తున్నారు. అందుచేత దేవుడికి ఇష్టము కాదు. మరి ఎవరైతే ఒకవేళ నశించిపోతున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, బాబు నువ్వు నశించిపోతున్నావు, నువ్వు నశించకూడదు, నీ విధముగా ఉండాలి, ఆ దేవుణ్ణి తెలుసుకోవాలి, నీ ఆత్మ రక్షింపబడాలి అంటే యేసు దగ్గరికి రావాలి. నీకు రెండవ మరణము, రెండవ జీవనం అనేది లేదు. ఉంటే ఆ దేవుని సన్నిధిలో నీ ఆత్మ ఉండాలి, లేదంటే ఆ నిత్య నరకాగ్నిలో, ఆ గంధపు మంటల్లో నీ ఆత్మ ఉండాలి. ఈ రెండే కార్యక్రమాలు ఉన్నాయి అని చెప్పి దేవుడు తెలియజేస్తున్నారు. మరి ఈ రెండిట్లో నువ్వు ఎక్కడ ఉండాలి నిర్ణయించుకో. అంటే దేవుడికి దూరంగా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేవుడి మాటలు చెప్తే మరి వాళ్ళు విని మారు మనసు పొందుకుంటారు. అలాగే పూర్తిగా దేవుడి దగ్గర దేవుడి బిడ్డలుగా నిజమైన క్రైస్తవులుగా ఉన్న వారి కొరకు చెప్పనవసరం లేదు. వారికి తెలుసు వాళ్ళ టార్గెట్ ఏంటి, పరలోక రాజ్యము, దేవుని యొక్క కృప. అయితే ఈ మధ్యన ఉన్నారంట, చల్లగానైనడు లేవు, వెచ్చగానైనడు లేవు, నులివెచ్చగా ఉన్నావు, అందుచేత నీ మీద నేను అసహ్యము పడుతున్నాను, నీ మీద ఉమ్మి వేయడానికి నేను సిద్ధముగా ఉన్నానని దేవుని కోపాన్ని ఇక్కడ మన మీద ప్రత్యక్షత పరుస్తున్నట్టుగా మనము చూస్తున్నాము. అంటే లోకరీతిగా మనము జీవిస్తున్నాము, దేవుని ప్రేమ కలిగి ఉన్నాము. మరి దేవుడు రెండిట్లో ఒకటిని ఎంచుకోమంటున్నాడు. నువ్వు లోకాన్ని ప్రేమిస్తున్నావా, దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? దాని గురించి ఇక్కడ మరి ఆయన ఆమెన్ అంటే ఆఖరి సంఘము, చివరి సంఘము. ఇది లవదోకియా సంఘము, చివరి సంఘము. దేవుని యొక్క రెండవ రాకడ ఈ లోకానికి రాగానే లోకమంతా నాశనమైపోతుంది. దేవుని బిడ్డలైన వారు పరలోక రాజ్యంలో మేఘాల మీద ఎత్తబడతారు. దుష్టులు, దుర్మార్గులు ఇప్పుడు మనం చూసుకుంటాం, ఎవరెవరు ఈ లోకములో మిగిలిపోతారో దేవుడు మనతో తెలియజేస్తున్నాడు. మరి వాళ్ళందరూ ఈ లోకములో ఉండిపోతారు. భయంకరమైన శ్రమలు, 7 శ్రమలు, 21 శ్రమలు ఈ లోకానికి వస్తాయి. అప్పుడు కూడా వాళ్ళందరూ మారరు, దేవుణ్ణి దూషించి మరి ఆ నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతారు. సాతానుతోటి వాళ్ళు సంబంధము కలిగి ఉంటారని చెప్పి ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నారు. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము మొదటి 5 వచనాలు ఒకసారి చూస్తాం. 2 తిమోతి 3:1-5. But understand this, that in the last days there will come times of difficulty, for people will be lovers of self, lovers of money, proud, arrogant, abusive, disobedient to their parents, ungrateful, unholy, heartless, unappeasable, slanderous, without self-control, brutal, not loving good riches, reckless, swollen with conceit, lovers of pleasure rather than lovers of God. చూసారా ఇక్కడ ఎలా ఉంది చూడండి. ఎవరెవరు నాశనము చెందుతారు, ఎవరెవరు విడిచిపెట్టబడతారు, ఎవరెవరు నిత్య నరకాగ్నికి వెళతారు అని చెప్పి ఇక్కడ దేవుడు 19 రకాల మనుషుల గురించి ఆయన తెలియచేస్తున్నారు. చూద్దాం ఈ 19లో మనం ఉన్నామా లేమా అనేది ఒక్కసారి మనము బేరేజ్ వేసుకోవాలి. ఈ 19లో ఏ ఒక్కటిలోనూ మనలో ఉన్నా సరే మనము
మన ఆత్మ ఆ నిత్య నరకాగ్నికి చేరుతుంది అని దేవుడు హెచ్చరిస్తున్నారు. అంచె దినాల్లో అపాయకర కాలంలో వచ్చుచున్నవి, జాగ్రత్త. ఇక్కడ చూద్దాం. మొదటగా స్వార్థపరులు. మరి మనం నిస్వార్థపరులమా? ఎలాగ మనం బ్రతుకుచున్నాం ఈ లోకంలో? స్వార్థంతో బ్రతుకుచున్నామా? అంతా నాకే, అంతా నాదే అనే ఒక ఆశతోటి మనం బ్రతుకుచున్నామా? లేదంటే నిస్వార్థముగా మరి మన మొట్టమొదటి చెప్పాడు, నీ కుటుంబాన్ని ప్రేమించమన్నాడు. మరి మన కుటుంబాన్ని ప్రేమించి మరి వారిని ఆదుకుంటున్నామా? ఆ తర్వాత మన బంధుమిత్రుల్ని ఆదుకుంటున్నామా? మన తోటి వారిని, మన పక్క వారిని మనం ఆదుకుంటున్నామా? ఆదుకోవడం అంటే ధన సహాయమే కాదు, చక్కని మాట, చల్లని మాట, వారి క్షేమము, యోగము కనుక్కోవడం, ఇలా కార్యం అనుకున్నామా? లేదంటే స్వార్థం, నాది, నేను, నాది అని తలంపుతో ఉంటున్నామా? లేదా మనము మనది అనే తలంపుతో ఉంటున్నామా? ఒక్కసారి మనము తెలుసుకోవాలి. మరి ఈ స్వార్థ ప్రియులు ఎక్కడికి వెళ్తారంట? నిత్య నరకాగ్నికి వెళ్తారు, దేవుని దగ్గరికి చేరుకోరు. ఇక ధనాపేక్షులు, ధనము, ఆస్తి, ఐశ్వర్యము ఎల్లప్పుడూ కోరుకునేవాళ్ళు, ఎప్పుడూ బ్యాంకులు బ్యాలెన్స్లు ఫుల్ చేసుకునేవాళ్ళు, బ్యాంకుల్లో ధనాన్ని నింపుకునేవారు, మరి ఆస్తులు పెంచుకునేవారుగా మనం ఉంటున్నామా? ఈ ధనాపేక్ష కూడా బహు గొప్ప రోగం అంట. దేవుడి దగ్గర నుంచి మనల్ని బయటికి లాగేసేది ధనాపేక్ష. ఈ ధనాపేక్షుడుగా నీవు ఉన్నావా అని చెప్పి కూడా దేవుడు అడుగుచున్నారు. అలాగే బెంకములాడువారు. మరి బెంకములాడువారంటే ఎవరో మీకు తెలుసు. మరి ఆ విధముగా నీవు బెంకములాడేవారిగా ఉంటున్నావా? అహంకారులు, గర్వము, అహంకారము కలిగి ఉన్నావా? లేదంటే దీన మనస్సు కలిగి ఉన్నావా? ఇకపోతే దూషకులు, ఎప్పుడు ఎల్లప్పుడూ ఎవరినో ఒకరిని దూషిస్తూనే ఉంటాం, చివరికి దేవుని కూడా దూషిస్తూ ఉంటాం. మనకి ఏ కార్యము జరగకపోయినా ప్రార్థన చేస్తున్నాను, నువ్వేమి నాకు సహాయం చేయట్లేదని ఆయన మీద కూడా విసుక్కుంటూ ఉంటాం. ఈ దూషకులుగా మనం ఉంటున్నామా? అలాగే తల్లిదండ్రులకు అవిధేయులు, ఇది చాలా ప్రాముఖ్యమైనది. మరి తల్లిని తండ్రిని నీవు ప్రేమిస్తున్నావా? వాళ్ళని ఎప్పుడూ ప్రేమించాలి. మరి తల్లి తండ్రి వాళ్ళని మనము అతి ప్రేమ కలిగి ఉండాలి. మరి వారికి వయసు పెరిగే కొలది చాదస్తము వాళ్ళకి ఎక్కువై వస్తూ ఉంటుంది. ఆ సమయంలో వాళ్ళు చేసే మాటలు, వాళ్ళు చేసే పనులని మనము మరి మన్నించి వారిని ప్రేమించే వారిగా మనము ఉండాలి. మరి ఈ జీవనము నీకు దయచేస్తానని తల్లి నీ తండ్రి ఎంతో గొప్పవారై ఉన్నారు. వాళ్ళకి విధేయులై ఉండాలని చెప్పి మీరు దేవుడు తెలియజేస్తున్నారు. కృతజ్ఞత లేనివారంటే ఎవరైనా మనకి సహాయం చేసినప్పుడు అది జీవితాంతము మర్చిపోకూడదు. ఆ కృతజ్ఞత మనం ఎల్లప్పుడూ కలిగి ఉండాలి అని చెప్పి ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నారు. అలాగే అపవిత్రులు, అపవిత్రము చేసుకునే వారిని అపవిత్రులు అంటారు. ఈ జ్ఞానేంద్రియాలతోటి ప్రతి పాపమును చేసే వాళ్ళని అపవిత్రులు అంటారు. మరి మనం ఉపయోగించే ఈ జ్ఞానేంద్రియాలని పరిశుద్ధముగా మనము వాడుకోవాలి, అపరిశుద్ధముగా వాటిని వాడకూడదు. మరి ఈ అపవిత్రత అంటించుకోకూడదని దేవుడు ఇక్కడ చూస్తున్నారు. అలాగే అనురాగరహితులు, అనురాగము కలిగి ఉండాలి, ప్రేమ అనురాగము కలిగి ఉండాలి.
బంధువుల ఎడల, అలాగే మరి స్నేహితుల ఎడల ప్రేమ కలిగి ఉండాలి అని చెప్పి కూడా దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నారు. అతి ద్వేషులు వాటిలో అతి ద్వేషులు ప్రతి విషయంలోనూ అతిగా ద్వేషించేవారు. ద్వేషం తప్ప వేరే ఏమీ ఉండదు. ప్రేమ అనేది వాళ్ళ దగ్గర ఉండదు. ద్వేషము కలిగి ఉండేవారు. అపవాదికులు, ఇవి చాలా భయంకరమైనది. ఏంటంటే టెల్లింగ్ లైస్. అపవాదికులు అంటే మరి సత్యము పలకని వారు, ప్రతి విషయంలోనూ అబద్ధాలు చెప్పి రోజు గడుపుకునే వారి గురించి కూడా ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నారు. క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవము ఎక్కువగా ప్రేమించేవారు, చివరిగా భక్తి గల వారు కానీ దాని శక్తి తెలుసుకొనని వారు. చాలా మారులు తప్పిపోతిని మేలు కానకనాయనా, చాలా మారులు తప్పిపోతిని మేలు గానకనాయనా, చాలా మొరల నాలకించుము జాలి గల నారాయణా, నన్ను దిద్దుము చిన్న ప్రాయము సానుతుండగు నాయనా. మరి ఈ విధమైన దుష్ట లక్షణాలు కలిగి ఉన్నామా, లేదంటే మంచి లక్షణములు కలిగి ఉన్నామా? దేవుడైతే లవదోకియా సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు, మీరందరూ ఇలాగే ఉన్నారు, అందుచేత మీకు నాశనము వస్తుంది, అందుచేత భయంకరమైన తెగుళ్ళు లోకానికి వస్తున్నాయి, అలాగే భయంకరమైన భూకంపాలు వస్తున్నాయి, భయంకరమైన ప్రమాదాలు జరుగుతున్నాయి. మరి ఎప్పుడు మనము తెలుసుకుంటాం? ఇప్పుడు ఏం జరుగుతుంది లోకంలో? ఒక విషము వచ్చింది లోకానికి, ఒక విషక్రిమి వచ్చి లోకాన్ని ఆడిస్తుంది. అయితే లోకం ఏం చేస్తుంది? ఇటువంటి సమయంలో ఏం చేయాలి? ప్రార్థన ఇంకా ఎక్కువ చేయాలి. దేవుడి కృప కొరకు, దేవుడి మహిమ కొరకు ఎక్కువ చేయాలి. కానీ లోకం ఏం చేస్తుంది? ప్రార్థనా మందిరాలు మూతపడ్డాయి, వినోదాలు విధులు తెరవబడ్డాయి. అవునా కాదా? ప్రార్థన దగ్గరికి వెళ్తే నీకు వైరస్ వస్తుందంట. కానీ మరి విందులు వినోదాలకి మనము తిరిగే ప్రదేశాలకు వెళ్తున్నప్పుడు మనకి వైరస్ రాదా? అవన్నీ ఓపెన్ చేయబడ్డాయి. ఇవి మందిరాలు మూతవేయబడ్డాయి. అంటే సాతాను లోకములో విర్రవీగి విలయ తాండవము చేస్తుంది. మరి ఎవరైనా దేవుడు ఇంకా కష్టం వచ్చింది, శ్రమ వచ్చిందంటే ఎవరు మోకరించి ప్రార్థన చేస్తున్నారు? ఎవరు కన్నీళ్లతోటి ప్రార్థన చేస్తున్నారు? నో ప్రాబ్లం. మందిరాలు మూయబడ్డాయి, ప్రతి ఇల్లు ఒక మందిరం అవుతుంది. నీవు గనుక నీ కుటుంబంతో ప్రార్థన చేసుకుంటే, చేస్తున్నావా? మరి దేవుడు ఇక్కడ మనతోడు చెప్పేది ఏంటంటే, ఇటువంటివన్నీ వస్తూ ఉంటాయి. ఇలాగ నీవు బ్రతుకుతూ ఉంటే నీవు నా దగ్గరికి రాలేవు, ఆ నరకాగ్నిలో నశించిపోతావు. అప్పుడు పళ్ళు కొరికి, అప్పుడు మరి ప్రార్థన చేస్తే ఏమీ ఉపయోగము లేదు. అందుచేత
నీవు కళ్ళు తెరుచుకో. నీ కళ్ళు పొరలు కప్పినవి. నీ కళ్ళల్లో మరి నాశనముంది, నీ కళ్ళల్లో దోషముంది. ఆ దోషమును సరిచేయుటకు ఇదిగో కాటుక నా దగ్గర కొనుక్కోమని దేవుడు సెలవిస్తున్నారు. కళ్ళు తెరువు ఓ మానవ, కళ్ళు తెరుచుకో ఓ క్రీస్తు బిడ్డ అని చెప్పి దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఒకవేళ నీ కన్ను మరి మంద దృష్టి కలిగి ఉంటే, నీ కన్ను మరి దాని యొక్క చెడిపోయి ఉంటే, దాన్ని బాగు చేసుకోవడానికి ఉన్న కాటుక నా దగ్గర ఉంది. నీవు కొనుక్కొని అది నీ కళ్ళకు పెట్టుకుని నీ కన్ను దృష్టి సరిచేసుకో అని చెప్పి ఇక్కడ ఈ కాటుక గురించి దేవుడు తెలియజేస్తున్నారు. మరి ఆ దేశంలో అక్కడ మరి మరి ఎంతో పోషకమైన ఔషధమైన ఈ కాటుక ఆ లవదోకియాలో దొరుకుతుందంట. అంచేత ఆ దేవుడు అక్కడ ఆ మాట ఉపయోగించినట్లుగా మనము చూస్తున్నాము. అలాగే పాడు చేసి కాననైతిని నాయనా, జ్ఞానమంతయు పాడు చేసి కాననైతిని నాయనా, నీవు జ్ఞానము గల తండ్రివాని జ్ఞాతి వచ్చెను నాయనా, నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా. నీవు దిక్కు లేని వాడువు అని దేవుడు ఇక్కడ హెచ్చరిక చేస్తున్నారు ఈ సంఘాన్ని. దిక్కు లేని వాడివి. అదేంటండి, ఎంత మాకెందుకు దిక్కు లేకుండా మేము ఎలా ఉన్నాం, మాకు దిక్కు ఉంది అని వారి గురించి దేవుడు ఇక్కడ ఏం తెలియజేస్తున్నాడంటే, మన దిక్కు ఏంటి అంటే దేవుడే మన దిక్కు. దేవుడు వైపు మనము చూడకపోతే నువ్వు ఏ లోకంలో ఎక్కడ చూసినా నీవు దిక్కు లేని వాడివే అని ఇక్కడ దేవుడు సెలవిస్తున్నారు. దేవుడు మన దిక్కు అంటే దేవుని వైపు మనము చూడాలి. దేవుని వైపు మానేసి మనం లోకం వైపు మనము చూస్తే దిక్కు లేని వారమని చెప్పి దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నారు. అలాగే నీవు దరిద్రుడవు. మరి ఈ దరిద్రత ఎందుకంటే, దరిద్రత ఎక్కడ దరిద్రత? మంచి ఎంతో ధనం ఉంది, బంగారం ఉంది, ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది, అంతస్తు ఉంది. నేనెక్కడ దరిద్రుణ్ణి అనుకుంటున్నావేమో. ఇక్కడ దేవుడు చెప్తున్నారు, పరలోక ధనము లేకపోతే నీవు దరిద్రుడవే. ఏహలోక ధనము ఉందని వెర్రవీగుచున్నావేమో, అది క్షణి కాలములో మాయమవుతుంది. మరి ఎంతో అపర కుబేరులు ఇప్పుడు బిచ్చమెత్తుకుంటున్నారు. అంటే అలాగా మటిమాయమైపోయే సమయాలు ఉన్నాయి. ఎంతో దరిద్రత హీన స్థితిలోకి కూరుకుపోవచ్చున్నారు. ఆడంబరమైన విలాసమైన జీవితము జీవిస్తున్న వారందరూ నశించిపోవచ్చున్నారు. ఈ కరోనా వల్ల నేను ఎంతో మంది ప్రాముఖ్యులు, ఎంతో మంది ధనికులు, వాళ్ళ ధనము వాళ్ళని కాపాడుతుందా? లేదు. దేవుని యొక్క పరలోక ధనం అది లేకపోతే నీవు దరిద్రుడివి అని చెప్పి ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నారు. అలాగే మరి గురుడ్డి వాడువు. ఆ కళ్ళు బాగున్నాయి, లోకమంతటా చూస్తున్నాం, ఎంతో నేత్రాస కలిగి ఉన్నాం, కానీ అంతరంగ దృష్టి ఉందా? దేవుడిని అంతరంగముగా చూసే దృష్టి మనం ఉన్నామా? లేదంటే లోక ఆస్తులను మనము చూస్తున్నామా? లోక వైభోగాలని మనము చూస్తున్నామా? దేవుడిని చూస్తున్నామా? దేవుడు చెప్తున్నాడు, వాటిని విడిచిపెట్టి వీటిని చూడు. మరి లోక వైభవాలను విడిచిపెట్టి దేవుని యొక్క వైభవాన్ని చూడు అని చెప్పి దేవుడు ఇక్కడ
తెలియజేస్తున్నాడు. ఇకపోతే దిగంబరుడు అంట. అయ్యేంటి, మంచి మంచి పట్టు బట్టలు నేను కట్టుకుంటున్నాను, మరి పై వస్త్రము వేసుకుని ఉన్నాను, మరి కోట్లు సూట్లు వేసుకుంటున్నాను, పట్టు చీర కట్టుకుంటున్నాను, నన్నేలాగా మీరు దిగంబరుడు అంటున్నావు. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, ఆదాము హవ్వలు బట్టలు లేకుండా కూడా వాళ్ళు దిగంబరులుగా లేరు. ఆది కాలంలో దేవుడు వాళ్ళని సృజించినప్పుడు వాళ్ళకి బట్టలు లేవు, మహిమ వస్త్రము కలిగి ఉన్నారు. అయితే ఎప్పుడైతే లోకం వైపు చూస్తారో వారిలోకి దిగంబరత్వం వచ్చింది. ఆకులు చుట్టుకుని కట్టుకుని వాళ్ళు మరి దిగంబరాన్ని, వాళ్ళు ఆ మహిమ వస్త్రాన్ని విడిచిపెట్టారు, లోక వస్త్రాన్ని ధరించారు. ఇప్పుడు మనమందరము లోక వస్త్రాన్ని ధరిస్తున్నాం, మహిమ వస్త్రాన్ని ధరిస్తలేదు. మహిమ వస్త్రం ఆ ప్రభు దగ్గర ఉంది. దేవుడి దగ్గరికి వెళితే ఆయన ఇస్తాడు నీకు ఆ మహిమ వస్త్రం. ఆ మహిమ వస్త్రముతోటి నీవు దిగంబరుడుగా ఉండవు. ఆయన చూస్తాడంట, నీవు వచ్చినప్పుడు నీ దిగంబరత్వం ఆయనకి కనిపిస్తుందంట, నీ దిశములు ఆయనకి కనిపిస్తూ ఉంటాయంట. అప్పుడు నీ దగ్గరికి ఆయన రాడు. అంటే నీవు మహిమ వస్త్రము కలిగి ఉండాలి. మహిమ వస్త్రం వేసుకుంటేనే ఆ ప్రభు కన్నిధికి నీవు దిగంబరుడుగా కనపడవు. అలాగే చివరిగా మందలిస్తున్నారు ఈ సంఘాన్ని. ఏమి మందలిస్తున్నారో చూద్దాం. ప్రకటన 3:15-18. 15-18. నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను నీవు లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నునువెచ్చగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్ము వేయ నిర్దేశించుచున్నాను. ఇదే ఆయన చెప్పేది ఏంటంటే హెచ్చరిక, నీ మీద ఉమ్మి వేస్తానని చెప్పి దేవుడు. అంటే ఇవన్నీ నీవు కలిగి ఉన్నావు, నీవు మరి దిగంబరుడు అయి ఉన్నావు, కానీ నువ్వేమనుకుంటున్నావు, నేను మంచి వస్త్రములు ధరించున్నాను, నేను దిక్కు లేని వాడిని కాదు అంటున్నావు. కానీ ఆయన ఏమన్నాడు, నీకు దిక్కు లేదు, ఎందుకంటే దేవుడు నీ ముందు లేడు. అందుచేత మనము మరి ఆ చల్లగాను కాకుండా మరి వెచ్చగాను కాకుండా నులివెచ్చగా ఉంటున్నాము. కాబట్టి దేవుడు మనల్ని ఆయన ఉమ్మి వేసి ఆయన తన అసహ్యాన్ని మన మీద ప్రదర్శిస్తున్నారు. ఆయన యొక్క రుద్రత రాకముందే, ఈ అసహ్యము మరి రౌద్రముగా మారకముందే మారదాం. మరి ఈ అసహ్యత ఆయనకి రౌద్రము కోపము పుట్టించి అలా చిటికెలో లోకాన్ని నాశనము చేసే శక్తి ఆ దేవుడికి ఉంది. అటువంటి భయంకరమైన స్థితి రాకుండా ప్రేమ క్రీస్తు బిడ్డలు, ప్రియమైన లోక బిడ్డలు మరి మారు మనసు పొందుకుందాం. దేవుడు పెద్దగా ఏమి ఆశించట్లే నీ దగ్గర నుంచి. నీ మనులు, నీ మాణిక్యాలు నాకు ఇచ్చే దాంట్లల్లా, లేదంటే నీ బంగారం తీసి నాకు ఇచ్చే దాంట్లల్లా, నీ ఆస్తి పట్టుకొచ్చి నీ దగ్గర ఏది కొంచెం పక్కవాడికి పెట్టి అంటున్నాడు దేవుడు. కొంచెం సహాయం చేయి, నాకొద్దు, నాకు అవసరం లేదు, నా బిడ్డలకి అవసరం లేదని చెప్తున్నాడు. మరి ఆయన బిడ్డలైన వారు అంటే ఎవరైతే ఆహారం లేకుండా ఉన్నారో, ఎవరైతే వస్త్రం లేకుండా ఉన్నారో, ఎవరైతే కోడు లేకుండా ఉన్నారో వారిని ఆదుకోమని దేవుడు సెలవిస్తున్నాడు. నీ బ్యాంకుల్లో ధనం ఉంచుకున్నావు, మంచిగా మరి బాక్సుల నిండా ధనం ఉంది. ఈ రాత్రే ప్రభు నీ ప్రాణం అడిగితే ఆ సంపాదన ఏమవును అని చెప్పి దేవుడు హెచ్చరిక చేస్తున్నారు. అందుచేత మరి ఇది కనుక నీవు చేయగలిగితే ఆయన ఏమంటున్నాడంటే, నీవు పరలోక ధనాన్ని సంపాదించుకుంటావు. ఈ పరలోక ధనము నీకు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా అది మారుతుంది. ఇప్పుడు దుబాయ్లో ఉన్న డబ్బు ఇండియాలో మారదు, కానీ ఆ డబ్బు మాత్రం ఎక్కడైనా మారుతుంది. పరలోక ధనము ఎక్కడైనా మారుతుంది. అది సంపాదించుకోమని దేవుడు మనకి హెచ్చరిక చేస్తున్నారు. మరి ఈరోజు బలారాధన ఉంది కాబట్టి ఈ కొద్ది వాక్యాన్ని మనం చిన్నగా దేవుడి వాక్యాన్ని విశుద్ధపరచుకున్నాం. దేవాది దేవునికి మహిమ కలుగును గాక. పువ్వు లాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. పువ్వు
లాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. ఏ దినమందైనా ఏ క్షణమైనా, ఏ దినమందైనా ఏ క్షణమైనా రాలిపోతుంది నేస్తమా, వాడిపోతుంది నేస్తమా, రాలిపోతుంది నేస్తమా, వాడిపోతుంది నేస్తమా. పువ్వు లాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. ప్రభు సంస్కారపు ఆరాధనలోకి మనం వెళ్తున్నాం. దేవుని యొక్క విందు మనము పొందుకోబోచున్నాం. మరి మన ఆత్మలను మన శరీరాలను సిద్ధము చేసుకుని ఈ విందులో పాల్గొనాలని మిమ్మల్ని ఆశిస్తున్నాను. మరి ప్రార్థన చేసుకుందాం. పాపద తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ యొక్కయో నామమున ఆమేన్. పాపపు బుదలాక్రము ప్రియులారా, నేను పాపము లేని వాడనని అనుకున్నవాడు మోసములో పడిపోవను. మన పాపములను మనము ఒప్పుకుని ఎడల దేవుడు క్షమించివేయను. ఒప్పుకొనని వాడు మరింత గొప్ప పాపి అయి దేవుని. నేను ఇప్పుడు అడుగు ప్రశ్నలకు మీరు హృదయపూర్వకముగా సమాధానము ఇయుడి. ప్రశ్న: మీరు మానవ జన్మమును బట్టి, మీ తలంపులను బట్టి, మాటలను బట్టి, క్రియలను బట్టి పరలోకపు తండ్రి యొక్క మనస్సును ఆయాస పెట్టుచున్నారని ఒప్పుకొనుచున్నారా? ఒప్పుకొనుచున్నాము. మీ పాపమన్నిటిని మన ప్రభువైన యేసు నామమును బట్టి తండ్రి క్షమించినాడని ఒప్పుకొనుచున్నారా? ఒప్పుకొనుచున్నాము. మీరు ఏ పాపమునకు లోబడక సమస్త శోధనలను దైవ వాగ్దానములను బట్టి జయించుటకు నిశ్చయించుకొనుచున్నాము. పాప క్షమాపణ ప్రకటన: నిజముగా పాపముల గురించి దుఃఖించి వాటిని ఒప్పుకొని ఇక మీదట జాగ్రత్తగా నుందమని ప్రమాణము చేసినది ఎడల అట్టి వారికి వాక్య సేవకుడనైన నేను తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున పాప క్షమాపణ ప్రకటన చేయుచున్నాను. ఆమేన్. మరియు పాపము ఒప్పుకొనిక పాప స్థితి యందు ఉండు వారికి నిలువ పాపముల సంగతి ప్రకటించుచున్నాను. ఆమేన్. పాఠము: ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నిరంతరం ఉండుగాక. ఆయన ఒక్కడే మహత్తర కార్యములు చేయవాడు, ఆయన కృప నిరంతరం ఉండుగాక. యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి, ఆయన కృప నిరంతరం ఉండుగాక. మన దేవుడైన యెహోవా తాను ఏర్పరచుకున్న వారిని ఉత్సాహ ధ్వనితో వెలుపలికి రప్పించను. ఆయన కృప నిరంతరం ఉండుగాక. దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆయన కృప నిరంతరం ఉండుగాక. నీవు సమీపముగా ఉన్నావని కృతజ్ఞతాస్తుతించుచున్నాము. ఆయన కృప నిరంతరం ఉండుగాక. ప్రేమమైన తండ్రి, నీ కుమారుని నిన్ను బయలుపరచుకున్న నీకు మహిమ 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 అని స్తుతించుచున్నాము. ఈ ప్రత్యక్షతను మేము గౌరవింపగల జ్ఞాన విద్య అనుగ్రహించుము. ఆమేన్. ఓ దేవ, అరణ్యములో నీ ఎన్నిక జనమైన ఇశ్రాయేలులకు భోజన బల్ల సిద్ధపరిచిన నీవు మాకును నీ కుమారుని ద్వారా మా ఆత్మీయ జీవన పోషణార్థమై సంస్కారపు భోజన బల్ల వేసినందుకు నీకు స్తోత్రములు ఆచరించుచున్నాము. ఇది తగిన రీతిన అనుభవించుటకే మమ్మలను ఆత్మచేత అక్కడికి నడిపింపము. ఆమేన్. స్తుతి వచనం: సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. సైన్యములకు అధిపతి యెహోవా యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది.
సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. ఆమేన్. ప్రియులారా, మీరు ఎప్పుడు ప్రభువు బల్ల యొద్దకు రాగవచ్చున్నారు, ఇది మంచిది. ప్రభువు పిలుచుచున్నందున మీరు వచ్చుచున్న యెడల మీ రాక ఎంతో మంచిది. మీకు చాలా ఆకలిగా నుండి వచ్చుచున్న యెడల మీ రాక ఎంతో మంచిది. మీరు మీ కంటికి కనబడుచున్న రొట్టెను ద్రాక్షరసమును కూడా పుచ్చుకొనుచుండగా ప్రభు యొక్క శరీర రక్తములను మీ ఎదుటి నుండి చెదరనీయకుడి. మీ హృదయములను కృతజ్ఞతాస్తుతులతో నింపుకొనుడి. నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. ఆమేన్. వాక్యం. పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్లైన క్రీస్తు నీ సమాధానం మాకు దయచేయము. ఆమేన్. మత్తయి 26:26-29 చదువుకుందాం. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకుని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యునికిచ్చి, మీరు తీసుకుని తినుడి, ఇది నా శరీరం అని చెప్పెను. మరియు ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చే, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తమే అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ ద్రాక్షారసము కొత్తదిగా త్రాగు దినము వరకు ఇకను దాన్ని త్రాగనని మీతో చెప్పుచున్నానెను. ఆమేన్. యేసు ప్రభు రొట్టెను పట్టుకున్నాను గనుక నేనును అట్లు చేయించున్నాను. యేసు ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లించును గనుక నేనును అట్లు చేయించున్నాను. ప్రభువా, ఇవి దయచేసినందుకు నీకు స్తోత్రం. పిమ్మట ప్రభు రొట్టెను విరుచును గనుక నేనును అట్లు చేయించున్నాను. అటు పిమ్మట ప్రభు దానిని వారికి ఇచ్చును, నేనును అట్లు చేయించున్నాను. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడైన తండ్రి, వందనములు స్తోత్రములు ప్రభువా, ఇంతవరకు మాకు తోడుగా ఉన్నావు, నీకు వందనాలు. ఇదిగో నీ బల్ల దగ్గరికి మేము వచ్చినాము తండ్రి. మరి ఈ 2020 సంవత్సరం 10 మాసములు మమ్మల్ని ప్రభువా రక్షించి కాపాడి మరి మొదటి వారంలో ప్రవేశపెట్టి నీ బల్ల దగ్గరికి మమ్మల్ని నడిపిస్తున్న విధానం కొరకే వందనాలు. ఇదిగో ప్రభువా, నీ బల్ల దగ్గర మేము ప్రభువా నీ రొట్టెను నీ ద్రాక్షరసం మేము తీసుకొనిచుండగా ఆలనాడు ప్రభువా నీ శరీరమును నీ రక్తమును మాకు చిందించి నాయన మా పాపములను విడుదల దయచేస్తున్నందుకే వందనములు స్తోత్రములు చెల్లించుకునిచున్నాము. మా హృదయంలో అట్టి తలంపు కలగ చేసుకుని ఇవి తీసుకుని మేము నిత్య పరలోక రాజ్య వారసులయ్యే భాగ్యాన్ని దయచేయమని యేసు ప్రశస్త నామమున మిక్కిలి వినయముతో బ్రతిమాలను ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు సంస్కారపు విందు, ప్రభు సంస్కారపు విందు, పరుగెత్తి కొని రండి, ప్రభువే మన విందు, ప్రభు జతకిదే సాందు, వ్యాధికి మందు, ప్రభువు జతకిదే సందు, పాప వ్యాధికి మందు, సభలన్నిటియందు సంతోషి పెంపొందు, ప్రభు సంస్కారపు విందు, ప్రభు సంస్కారపు విందు, పరుగెత్తి కొని రండి, ప్రభువే మన విందు. అందుకొని రొట్టెతో ఆయన శరీరము నందుకొందుము మర్మ మరి అద్భుతంబు, ఎందరెల్లో మళ్ళీ వందల ఏండ్లలో, ఎందరెల్లో
బాధయు తరుగలేదు. ప్రభు సంస్కారపు విందు, ప్రభు సంస్కారపు విందు, పరుగెత్తి కొని రండి, ప్రభువే మన విందు. సర్వోన్నతుడైన తండ్రి వందనాలు ప్రభు. ఈ ఆహారం తీసుకుని వచ్చుండగా ప్రభు, మా శరీరం బలహీనం ప్రభు, మా ఆత్మ బలహీనం అయి ఉన్నది తండ్రి. బలపరచి నీ మహిమ లోకమునకు సిద్ధము చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభు గిన్నె పట్టుకును నేనున్నట్లు చేస్తున్నాను తండ్రి. ఇది దయచేసినందుకు నీకు స్తోత్రములు. పిమ్మట ప్రభు దాన్ని వారికి ఇచ్చును, నేనును అట్లు చేయించున్నాను. దీనిలో మీరందరూ త్రాగుడి, ఇది క్రీస్తు రక్తం అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చెందించబడుచున్న కొత్త నిబంధన రక్తము. ప్రార్థన చేసుకుందాం. తండ్రి వందనములు, స్తోత్రములు ప్రభువా. ఇదిగో ప్రభువా, ద్రాక్షరసమును మేము తీసుకునిచుండగా ఆ సులువ మీద నీవు శ్రమించిన నీ రక్తమును మేము జ్ఞాపకం చేసుకుని ప్రభువా, లోకము కొరకు చెందింపబడిన ఆ రక్తము లోక పాపములను మోసుకొని పోవు గొర్రెపిల్ల రక్తమని తెలుసుకుని ప్రభువా, మారు మనసు పొందుకుని ప్రభువా, మేము నీ బిడ్డలుగా ఉండడానికి తీర్మానము చేసుకుని నీ వైపు చూసేవారిగా, దిక్కు ప్రభువు వైపు దిక్కు కలిగి ఉన్నవారుగా మమ్మల్ని ఉంచి ఆశీర్వదించినందుకై వందనములు, స్తోత్రములు తండ్రి. ఈ యొక్క ద్రాక్షరసమును తీసుకునిచుండగా మా శరీరము మా ఆత్మను అభిషేకించి అభివృద్ధి చేసి ఆశీర్వదించమని యేసు ప్రశస్త నామమున మిక్కిలి వినయముతో బ్రతిమాలకు ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. అందుకొను రసముతో ఆయన రక్తము నందుకుందుము మర్మ మదియద్భుతంబు ఎందరెన్నో మార్లి వందల ఏండ్లలో ఎందరెన్నో మార్లి వందల ఏండ్లలో వారించి త్రాగినను బాధయు తరుగలేదు. ప్రభు సంస్కారపు విందు, ప్రభు సంస్కారపు విందు, పరుగెత్తి కొని రండి, ప్రభువే మన విందు. ప్రార్థన చేసుకుందాం. ఓ మా ప్రభువా, పెండ్లి కుమారుడుగా రానయ్యున్న మా ప్రియుడగు ప్రభువా, నీ శరీర రక్తముతో నీవు మమ్మను పోషించినందుకు నీకు కృతజ్ఞులమై ఉన్నాము. ఈ సంస్కార భోజనంలో ఉన్న అద్భుత క్రియను మేము గ్రహించలేకపోవచ్చున్నను. ఆ క్రియ యొక్క ఫలితమును మేము నమ్ముచ్చు వందనములు చేస్తున్నాము. పరలోకపు తండ్రి, నీ కుమారుని ద్వారా నీ సంగమునకు నీవు అనుగ్రహించిన ఈ పరిశుద్ధ భోజనం యొక్క ఉద్దేశం అన్నటి విషయమై నీకు స్తుతులు సమర్పణ చేయొచ్చు. నీ ఉద్దేశం నెరవేరుడికై నీ ఆత్మ యొక్క ప్రేరేపణ దయచేయమని ప్రభు ద్వారా వేడుకొనిచున్నాము. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ముగింపు ప్రార్థన. కృపామయుడైన తండ్రి, వందనములు ప్రభువా, ఈరోజు మాకు తోడుగా ఉండి నీ యొక్క బలలో పాల్గొనే భాగ్యాన్ని ఈ మొదటి వారంలో దయచేసినందుకే వందనాలు ప్రభువా. ఎదిగో మా ఆత్మలు మా శరీరములను ఉత్తేజపరిచినందుకు నీకు వందనములు, స్తోత్రములు. నీ యొక్క శరీర రక్తములతో వాటిని పోషిస్తున్నందుకే వందనములు, స్తోత్రములు తండ్రి ప్రభువా. ఇదిగో మాలోని ఏ
దరిద్రత, ఏ అపవిత్రత లేకుండా వాటన్నిటినీ తొలగించి పరిశుద్ధపరచే నీ బిడ్డలుగా ఉండులాగా కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. సహోదర దృష్టి కలిగి ఉండి అందరినీ ఐక్యముగా నైనా చూసే భాగ్యాన్ని దయచేసి ప్రతి ఒక్కరిని ప్రభువా సహోదరి సహోదరులుగా ఆదరించినైనా నీ బిడ్డలుగా మేము ఉండడానికి నీవు చూపిస్తున్న ఈ కృప కొరకే వందనములు స్తోత్రములు. ఇదే సందేశాన్ని నీవు లోకానికి పంపిస్తుండగా ప్రభువా అందరూ ప్రేమానురాగాలు కలిగి ఉండి నాయన నీ యొక్క కృపలో ముందుకు వెళ్ళడానికి కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమం ముగించుకుని ప్రభువా మేము మళ్ళా ఈ యొక్క విందును ప్రభువా తీసుకుని వెళ్తుండగా మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని మీరే కుమారుడుగా తండ్రిగా పరిశుద్ధాత్మగా అక్కడికి వచ్చి ఆ బిడ్డలకు ఈ యొక్క విందును అందచేసి వారందరిని దీవించి ఆశీర్వదించమని యేసు ప్రశస్త నామమున ప్రార్థన చేసుకుని బతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమున నెరవేర్చునట్టు భూమియందు నెరవేరును గాక. మందున ఆహారం నేడు మాకు దయచేయము, మన అపరాధములు క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించుము, మమ్మల్ని శోధనకు తేక కీడును తప్పించుము. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవు తండ్రి. ఆమేన్. ప్రభువే సతను జయము అపవాదికులైము, ప్రభువే సతను జయము అపవాదికులైము, ప్రభువే సత సంపూర్ణ విజయం అపవాదికులకు అంత నాశనం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దీవెనలు. ప్రేమ ప్రేరేపణ గలవారలారా దేవుడు మీకు పాప విసర్జన శక్తినిచ్చి మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. అనారోగ్యవంతులారా దేవుడు మీకు ఆరోగ్యం ఇచ్చి మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. లేమి గలవారలారా దేవుడు మీకు కలిమినిచ్చి మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. బిడ్డలు లేని వారలారా దేవుడు మీకు కలిమినిచ్చి దేవుడు మీకు స్నానం చేసి మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. భూత పీడితులారా దేవుడు మీకు విముక్తిని దయచేసి మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. మందమతులారా దేవుడు మీకు నిర్మలమైన జ్ఞానమిచ్చి మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. శత్రు బాధ గలవారలారా దేవుడు మీకు శత్రు బాధ లేకుండా చేసి దీవించును గాక. ఆమేన్. అన్యాయము పాలగుచ్చిన వారలారా దేవుడు మీకు న్యాయం అనుగ్రహించి మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. రుణ బాధ గలవారలారా దేవుడు మీకు రుణ బాధను తీర్చి మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. యుక్త సమయమున పెండ్లి సమకూడిన వారలారా దేవుడు మీకు మంచి జత నెరపరిచి మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. కుటుంబ కలహములు గలవారులారా దేవుడు మీ కలహములను అపచేసి ఐక్యమత్యత కలిగించి మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. నానా విధములైన చిక్కులు గలవారులారా దేవుడు మీ చిక్కులను విడదీసి మిమ్మను దీవించును గాక. ఆమేన్. దైవ భక్తి కుదరని వారలారా దేవుడు మీకు మనోనిదానమును స్థిర భక్తావేశము పుట్టించి మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. చదువరులారా దేవుని యెడల అపనమ్మిక, భీతి, విసుగుదల, తొందరపడు గుణము, అనాలోచన, చింత, నిరాశ మొదలగు మీలోకి చేరకుండానట్లు దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. జీవాంతమందు మీకు మోక్ష భాగ్యము లభించినట్లు దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. అందరికీ మన్నా తండ్రి దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్.